హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మాయిడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురించి 5th క్లాసు అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఈ అడ్మిషన్స్ మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకు 5th క్లాస్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే ఉంది, అదేవిధంగా బ్యాక్లాగ్ క్లాసెస్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఉంది. సో ముందుగా మనం 5th క్లాస్ అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ ని మనమైతే డౌన్లోడ్ చేసుకుందాము. సో నోటిఫికేషన్ లో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నోటిఫికేషన్ అన్నారు. సో వన్స్ పేమెంట్ ఈస్ కంప్లీటెడ్ ప్రొసీడ్ టు ఫిల్. ఒక అప్లికేషన్ కి పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. ఓన్లీ క్యాండిడేట్స్ హూ కంప్లీట్ ద స్టెప్ విల్ బి కన్సిడర్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ ఎగ్జామ్ అయితే రాస్తారనమాట. సో పేమెంట్ అయిన తర్వాత దయచేసి అప్లికేషన్ వివరాలను భర్తీ చేయండి అని ఉంది. సో ఈ ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రం పరీక్ష కోసం పరిగణించబడతారు. కింద కూడా తెలుగులో కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ దీనికి పేమెంట్ ఎంత పే చేయాలి అంటే సో ఒక 100 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఏ క్లాస్కి మనం అప్లై చేస్తున్నాము. సో మనం 4th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో ప్రజెంట్ ఇక్కడ ఆధార్ నంబరు, మొబైల్ నంబరు ఇచ్చేసి ఈ తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయగానే మనకు పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేద్దాము. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే ఇందులో ఏ విషయాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. సో మీరు గమనించినట్లయితే 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ పరీక్ష, సో ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. సో ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాలబాలికల పాఠశాల 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది అయితే ఇవ్వడం జరిగింది. సో పరీక్ష తేదీ నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అనుసరించి ఆయా ఎంజేపీ పాఠశాలలో లేదా బీసీ హాస్టల్లో పరీక్ష నిర్వహించబడును. సో ఇక్కడ పరీక్ష కొరకు అర్హత అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అర్హత అంటే సో ఇక్కడ పరీక్ష కొరకు అర్హత వయసు బీసీ, ఈబీసీ మరియు ఇతర అభ్యర్థులు 11 సంవత్సరాల వయసు మించి ఉండరాదు. సో ఇది ఏజ్కి సంబంధించిన క్రైటీరియాని ఒకసారి మీరు గమనించుకొని అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఆదాయ పరిమితి అనేది కూడా 1,00,000 రూపాయలకు మించరాదు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే పూర్తిగా రీడ్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోండి. అదేవిధంగా పాఠశాల ప్రవేశం ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లో సో సీట్ల వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వీటిని కూడా మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ దరఖాస్తు చేయే విధానం అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థులపై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదైనా పేమెంట్ ఏపీ ఆన్లైన్కి ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు, తేదీ, తండ్రి సంరక్షణ మొబైల్ నంబర్తో వెళ్ళి 100 రూపాయలు చెల్లించిన తర్వాత ఒక జర్నల్ నంబరు ఇవ్వబడుతుంది అనమాట. జర్నల్ నంబర్ పొందిన తర్వాత మాత్రం ఇప్పుడు మనం జర్నల్ నంబర్ అనేది వస్తుంది, రెఫరెన్స్ నెంబరు. సో ఆ రెఫరెన్స్ నెంబర్ని మనం అప్లికేషన్లో ఎంటర్ చేసినట్లయితే సో మనం అక్కడి నుంచి కూడా అప్లికేషన్ అయితే ఫిలప్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ డేట్స్ ఇచ్చారు, ఆన్లైన్లో డేట్స్ మనకి లాస్ట్ డేట్స్ ఎప్పటి వరకు ఇచ్చారు అంటే సో మనకు 15/2 అంటే ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు అయితే ఒక 1 మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఈ మంత్ లోపల సో ఈ 1 మంత్ టైం లోపల మీద ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఫిల్అప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసినట్లయితే ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో మనం దాన్ని ప్రింట్ తీసుకొని ఫ్యూచర్ పర్పస్ కోసం మనం దాన్ని మన దగ్గరనే ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఆ నెంబర్ అనేది మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు దరఖాస్తు సమయానికి అభ్యర్థి వద్ద ఉండవలసినటువంటి సర్టిఫికేట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్స్,
సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, సో ఇన్కమ్ సర్టిఫికేట్స్, సో ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర అయితే ఉండవలసి ఉంటుంది. సో అది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీరు కొన్ని దరఖాస్తు నింపుటకు అభ్యర్థులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వబడినవి. సో ఇవి కూడా మీరు పూర్తిగా చదువుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా విద్యార్థికి అందించేటువంటి సదుపాయాలు, సో ఈ స్కూల్స్లో విద్యార్థికి ఎలాంటి సౌకర్యాలు అనేవి కల్పిస్తారు అనే వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే అప్లై చేసుకోవచ్చు.